చూసి అలా మర్చిపోయే సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. కానీ దైవం అనేది అలాంటిది కాదు. దైవాన్ని నిత్యం స్మరించుకుంటూనే ఉండాలి. దైవస్మరణ అనేది అనేక విధాల పాపాలను పోగొడుతుంది అని పెద్దలు చెప్పారు. అసలు పాపం ఏమిటి, పుణ్యం ఏమిటి అని దగ్గరికి వస్తే ఎదుటివారికి చేసే సహాయాన్ని పుణ్యం అన్నారు, ఎదుటివారి ప్రయోజనాన్ని దెబ్బతీస్తే అది పాపం అన్నారు. కాబట్టి ఆలయంలో కూర్చుని సద్భావనలని మనం ప్రోధి చేసుకోవాలి. అంటే ఆలోచించి అనుసరించేటువంటి మార్గాన్ని అన్వేషించాలి. ఏమంటే ఇంటికి పెడితే రాదా ఈ ఆలోచన అంటే, గుడి పరిసర వాతావరణం అంతా కూడా చక్కగా ఉంటుందండి. ప్రశాంతంగా ఉంటాం, పెద్ద శబ్దం ఏమి ఉండదు, లౌకిక విషయాల చర్చలు ఏమి రావు అక్కడ. అయితే అక్కడ ఏదైనా పురాణ పఠనం జరగచ్చు, స్వామివారికి గుడి గంట మ్రోగిస్తూ ఉండవచ్చు, అమ్మవారికి స్తోత్రాలు చదువుతూ ఉండవచ్చు. ఇవన్నీ కూడా ఆ వాతావరణంలో ఒక పవిత్ర భావాన్ని కలిగిస్తాయే తప్ప మన మనస్సుని అన్య విధాల పోయేలాగా చెయ్యవు. కాబట్టి అటువంటి మంచి వాతావరణంలో మనం కూర్చుంటే మొట్టమొదట కలిగేది ఆనందం అండి.